హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు బిల్డ్ ఏ ప్రొఫెషనల్ రెజ్యూమ్. సో రెజ్యూమే ఎందుకంత ఇంపార్టెంట్ అండ్ రెజ్యూమేని ఎలా బిల్డ్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ విత్ ఏఐ. సో ఇది ఒక లైవ్ బ్యాచ్ ఆగస్ట్ 10th నుండి కండక్ట్ చేస్తున్నామండి. 2 months కోర్స్ డ్యూరేషన్. ఈ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాం, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. సో ఇక టాపిక్లోకి వెళ్తే, సో వాట్ మేక్స్ ఎ గుడ్ రెజ్యూమ్. సో రెజ్యూమే అందరూ బిల్డ్ చేస్తారు, షార్ట్ లిస్ట్ అనేది కొంతమందికి అవుతుంది. సో డిఫరెన్స్ ఏంటి? బ్యాడ్ రెజ్యూమ్కి గుడ్ రెజ్యూమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ఏ రెజ్యూమ్ షుడ్ క్లియర్లీ షో. ఒక రెజ్యూమే మీరు బిల్డ్ చేస్తున్నారంటే అందులో ఏమేమి కాలమ్స్ అనేవి ఉండాలి అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్డర్ వైజ్ ఎట్లా ఉండాలో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రెజ్యూమే షుడ్ క్లియర్లీ షో హూ యు ఆర్, what skills you have, what projects you have built, what education and experience you have, what value you can bring to the company. ఈ 5 పాయింట్స్ మీ రెజ్యూమేలో కనిపించాలండి. ఓకేనా? ఈ రెజ్యూమేలో 5 పాయింట్స్ కనిపించాలి. సో చాలామంది బిగినర్స్ అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ ఫస్ట్ 3 పాయింట్సే రెజ్యూమేలో కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలనేసి అంటే ఈ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ కనిపిస్తుంది. మేము వెళ్ళి థర్డ్ పాయింట్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండవు రెజ్యూమేలో. అట్లా ఉండకూడదండి ఎప్పుడు కూడా. ఈ 5 పాయింట్స్ మీ రెజ్యూమేలో ఉన్నాయా లేవో ఒకటికి 2 సార్లు చూసుకోండి. సో ఫ్రెషర్స్ ఫోకస్ మోర్ ఆన్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఉండాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్స్ ఉండాలి, సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే సర్టిఫికేషన్స్ పెట్టండి అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఫ్రెషర్స్. ఈ టాపిక్స్ అన్ని, ఈ పాయింట్స్ అన్ని కూడా రెజ్యూమేలో ఉన్నాయో లేవో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు ఆల్రెడీ రెజ్యూమే బిల్డ్ చేసి ఉంటే ఈ పాయింట్స్ ఉన్నాయో లేవో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, లేకపోతే యాడ్ చేయండి. సో బిల్డ్ ఏ స్ట్రాంగ్ రెజ్యూమ్. అసలు రెజ్యూమ్ ఒక స్ట్రక్చర్ అలా ఉండాలి. ఫస్ట్ రెజ్యూమే ప్రిపేర్ అవ్వగానే, మీరు రెజ్యూమే ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెజ్యూమేలో స్టార్టింగ్ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి. బికాస్ ఆ రెజ్యూమే ఎవరిదో తెలియాలి కదా, యువర్ ఐడెంటిటీ హౌ టు రీచ్ యూ. సో చాలామంది నేమ్ రాస్తున్నారు, మెయిల్ ఐడీస్ రాస్తున్నారు, ఫోన్ కాంటాక్ట్ నెంబర్ రాయడం మర్చిపోతున్నారు. ఇంక ఎట్లా రీచ్ అవుతారు? త్రూ మెయిల్ ద్వారా రీచ్ అవ్వడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కాంటాక్ట్ ద్వారా రీచ్ అవుతారండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అసలు ఓవరాల్గా ఫస్ట్ చెక్ చేస్తారు. ఆ తర్వాత మెయిల్ ద్వారా రీచ్ అయ్యి ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో మీ నేమో కాంటాక్ట్ డీటెయిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలండి. రెజ్యూమే క్రియేట్ చేసినప్పుడే స్టార్టింగ్ ఇవి ఉండాలి. తర్వాత ప్రొఫెషనల్ సమ్మరీ. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ప్రొఫెషనల్ సమ్మరీ పెట్టండి, మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండేలాగా. అదే మీరు స్టూడెంట్, జాబ్ సీకర్, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయితే ఆబ్జెక్టివ్ పెట్టండి. ఓకేనా? ఆబ్జెక్టివ్ పెట్టండి టైటిల్ అనేది. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ అనేవి స్టూడెంట్స్ అనుకోండి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి పెట్టండి, లేదా పర్సనల్ ప్రాజెక్ట్స్ అని పెట్టండి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎలాగో వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ప్రాజెక్ట్స్ ఏంటి, ఏ కంపెనీ, ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేశారు, అందులో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా పాయింట్ వైజ్ మెన్షన్ చేయండి. సో స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ చేస్తే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టండి. లెటర్ ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్ ఏమైనా అచీవ్మెంట్, ఇది ఆప్షనల్ అండి. ఓకే, ఇది ఆప్షనల్. సో కాంటాక్ట్ సెక్షన్లో చూడండి, ఇంక్లూడ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏముండాలి కాంటాక్ట్ సెక్షన్లో? మీ ఫోన్ నెంబర్, ప్రొఫెషనల్ మెయిల్ ఐడి, లింక్డ్ ఇన్, గిట్ హబ్. చాలామంది బిగినర్స్కి అంటే స్టూడెంట్స్కి గిట్ హబ్ ప్రొఫైల్సే ఉండట్లేదండి. మీరు చేసే మినీ, మేజర్, పర్సనల్ ప్రాజెక్ట్స్ అనేవి స్టోర్ చేసుకోవడానికి గిట్ హబ్ అనేది యూజ్ అవుతుంది. మీ స్కిల్స్ని షోకేస్ కూడా చేసుకోవచ్చండి. మీరు చేసిన ప్రాజెక్ట్స్ని గిట్ హబ్లో స్టోర్ చేసుకోండి. గిట్ హబ్లో రెపాజిటరీస్ అని ఉంటాయి, అవి ప్రాజెక్ట్ ఫోల్డర్స్ లాగా అండి, వాటిలో స్టోర్ చేసుకోండి. సో స్ట్రాంగ్ రెజ్యూమ్కి టిప్స్ అనేవి లైక్ కీప్ ఇట్ కన్సైజ్ అండ్ రిలవెంట్. ఒక 4 పేజీలు 5 పేజీలు ఏం అక్కర్లేదండి. ఫ్రెషర్ అనుకోండి, 1 or 2 pages, మ్యాక్సిమం 1 పేజ్ ఉండేలా చూసుకోండి. అదే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే మ్యాక్సిమం 2 to 3 pages. ఓకేనా? సో రిజల్ట్స్ అనేవి చూడండి, యూజ్ యాక్షన్ వెబ్స్ అండ్ రెజ్యూమే అనేది ప్రతి రోల్కి కూడా మోడిఫికేషన్ చేసుకుంటూ ఉండండి. మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అప్లై చేస్తున్నప్పుడు ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ రెజ్యూమే ప్రిపేర్ చేయండి.
ఫుల్ స్టాక్ అన్నప్పుడు ఫుల్ స్టాక్ రిలేటెడ్గా రెజ్యూమే ప్రిపేర్ చేయండి. డేటా సైన్స్ కన్నప్పుడు డేటా సైన్స్ రిలేటెడ్గా రెజ్యూమే ప్రిపేర్ చేయండి. అంతేగాని మీరు స్టార్టింగ్లో ఏదో ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసి ప్రతి జాబ్కి అదే రెజ్యూమ్ కొట్టేస్తున్నారు. అట్లా చేస్తే రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదండి. ఓకేనా? సో హౌ టు రైట్ స్ట్రాంగ్ రెజ్యూమ్ కాంటెంట్. సో ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ సమ్మరీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టార్గెటింగ్ రోల్ అంటే మీరు ఏ రోల్కి టార్గెట్ చేస్తున్నారో దాని రిలేటెడ్గా దాని రిలవెంట్గా ఉంటారు. లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్, జాంగో, ఎస్క్యూఎల్, జావా స్క్రిప్ట్ అండ్ రెస్ట్ ఏపీఎస్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్. ఓకేనా? బిల్డింగ్ వెబ్ అప్లికేషన్స్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ జనరిక్ టైటిల్స్ డిస్క్రైబ్ వాట్ యూ బిల్డ్ అండ్ ద ఇంపాక్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ప్రాజెక్ట్ టైటిల్ చూడండి, ఇక్కడ స్టూడెంట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఇట్లా కాకుండా ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అని అంటే లైక్ డెవలప్డ్ వెబ్ అప్లికేషన్ యూజింగ్ పైథాన్ అండ్ జాంగో టు మేనేజ్ స్టూడెంట్ రికార్డ్స్, మార్క్స్ అండ్ పెర్ఫార్మ్ క్రడ్ ఆపరేషన్స్. ఇట్లా ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తారో కూడా ఉండాలి. ఓకేనా? యాక్షన్ వర్డ్స్ అంటే వెబ్సైట్ ఎట్లా డెవలప్డ్, డిజైన్డ్, ఇంప్లిమెంటెడ్, అనలైజ్డ్, బిల్ట్, ఆటోమేటెడ్ ఇట్లాంటివి ఉండేలా చూసుకోండి. సో మీ రెజ్యూమ్ అనేది కాస్త పవర్ఫుల్గా ఉంటుంది. సో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. అసలు ఏటీఎస్ అంటే ఏంటి? చాలా మందికి ఏటీఎస్ అంటే కూడా తెలియట్లేదు. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అండి. ఇది ఒక సాఫ్ట్వేర్. చాలా కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేయడానికి. ఓకేనా? ఇది ఎట్లా స్కాన్ చేస్తుందంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉందా, కీవర్డ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉందండి. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ కానీ కీ స్కిల్స్ కానీ ఇట్లా పైథాన్, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, ఎస్క్యూఎల్, జాంగో ఇట్లా ఉందనుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. అందులో ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవి మీ రెజ్యూమేలో ఉండాలి. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక షార్ట్ లిస్ట్ అవుతుంది. సింపుల్ ఫార్మాటింగ్ యూజ్ చేయండి. స్టాండర్డ్ సెక్షన్ హెడ్డింగ్స్ యూజ్ చేయండి. అండ్ రెజ్యూమేలో టేబుల్స్ అనేవి అస్సలు ఉండకూడదు. పక్కన టేబుల్స్, కాలమ్స్ లాంటివి పెడతారు, అట్లాంటివి ఏమి ఉండకూడదు. ప్లెయిన్ టెంప్లెట్ యూజ్ చేయండి. మీ టెక్నాలజీస్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయండి. అన్నెసరీ గ్రాఫిక్స్ అనేవి అసలు అవాయిడే చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ గ్రామర్స్ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి. అండ్ చాట్ జీపీటీ కూడా యూజ్ చేయండి. ఓకేనా? చాట్ జీపీటీని ఎట్లా యూజ్ చేయాలో కూడా రెజ్యూమే బిల్డింగ్లో ఒక డెడికేటెడ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుండి చెక్ చేయండి. సో ఫర్ పైథాన్ డెవలపర్ చూడండి, పైథాన్, జాంగో, ఎస్క్యూఎల్, రెస్ట్ ఏపీఐ, గిట్ హబ్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. సో ఇట్లా ఇవన్నీ కూడా మీ రెజ్యూమేలో ఉండేలా చూసుకోండి. టెస్టింగ్ అప్లై చేసినప్పుడు టెస్టింగ్ రిలేటెడ్గా, డెవాప్స్ అయితే డెవాప్స్ రిలేటెడ్గా. సో ఏ డా ఏ రోల్ని అయితే టార్గెట్ చేస్తానో దానికి రిలవెంట్గా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ. ఆగస్టు 10th నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్, మండే టు సాటర్డే 8 AM to 10 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. 2 months అండి కోర్స్ డ్యూరేషన్ అనేది. ఈ కోర్స్ యొక్క సిలబస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్తో పాటుగా ఏఐ టూల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. అండ్ 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కోర్స్ ఆన్ గోయింగ్లోనే కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. ఇవి లైవ్ క్లాసెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ సబ్మిట్ చేస్తే డెమో అనేది వస్తుంది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిలబస్ కి సంబంధించిన పీడిఎఫ్ తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ విత్ ఏఐతో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.